Hi guys. So ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము అంటే లీనియర్ గ్రేడియంట్ అండ్ వాట్ ఈస్ ది సిఎస్ఎస్ గ్రేడియంట్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం చూద్దాం. సో అసలు సిఎస్ఎస్ గ్రేడియంట్స్ అంటే ఏంటి అంటే సో మనం ఇంతకుముందు ఏం చేసినాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి లేదా కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి ఓన్లీ ఒక సింగిల్ టైప్ ఆఫ్ కలర్ని మాత్రమే మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయడం కానీ లేదా ఏదైనా HTML ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయడం కానీ చేయడం జరిగింది కదా. సో అలా కాదు, ఇన్ కేస్ ఆఫ్ మనం ఏంటంటే ఒక మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ని మనం బ్యాక్గ్రౌండ్లో ఇన్సర్ట్ చేయాలి అని అనుకున్నాం అనుకో. సో అప్పుడు మనం ఎలా చేయొచ్చు. సో పర్ లైక్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఫస్ట్ రెడ్, గ్రీన్, బ్లూ అని చెప్పింది కదా. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో ఇలాంటి కలర్ మనం బ్యాక్గ్రౌండ్లో ఎలా సెట్ చేయాలి అంటే మనకు సిఎస్ఎస్లో ఒక ప్రాపర్టీ ఉంది. సో అది ఏంటంటే సో లీనియర్ గ్రేడియంట్ అండ్ రేడియల్ గ్రేడియంట్స్ అని చెప్పేసి టూ ఉంటాయండి. సో ఇవి అన్నిటికి వచ్చేసి ఇవి దేని కిందకి వస్తాయంటే సిఎస్ఎస్ గ్రేడియంట్ అనే దాని కిందకి కాన్సెప్ట్ కిందకి వస్తాయి. సో సిఎస్ఎస్ గ్రేడియంట్స్లో ఎన్ని టైప్స్? టూ టైప్స్. ఒకటి ఏంటిది? సో వన్ ఈస్ లీనియర్ గ్రేడియంట్ అండ్ అనదర్ వన్ ఈస్ రేడియల్ గ్రేడియంట్. సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఇలా బ్యాక్గ్రౌండ్లో కానీ ఏదైనా HTML ఎలిమెంట్ కానీ మనం మల్టిపుల్ కలర్స్ని, మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ని మనం అప్లై చేయొచ్చు. సో బట్ మినిమం ఏంటంటే టూ కలర్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. బట్ ఇన్ కేస్ మోర్ దాన్ టూ కలర్ ఉన్నా కానీ అయితే యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మినిమం టూ కలర్స్ మాత్రం ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ లీనియర్ గ్రేడియంట్ని ఎలా అప్లై చేయాలి అండ్ రేడియల్ గ్రేడియంట్ని ఎలా అప్లై చేయాలి అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం. సో సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఉన్నాను విఎస్ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసిన. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చూసుకుంటే ఒక డివ్ అనే కంటైనర్ క్రియేట్ చేసిన. సో ఈ డివ్ అనే కంటైనర్కి నేను ఏం చేసిన అంటే సిఎస్ఎస్ స్టైలింగ్ అనేదాన్ని అప్లై చేస్తున్నా. సో ఇక్కడ నేను ఈ మనం సిఎస్ఎస్ స్టైలింగ్ని అప్లై చేసి సో మనం ఏవైతే సిఎస్ఎస్ గ్రేడియంట్స్ ఉంటాయో ఆ గ్రేడియంట్స్ మనం యూజ్ చేయాలి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ అనే ఇమేజ్ ప్రాపర్టీకి మనం ఏమి ఇచ్చినాం ఇంతకుముందు? సో యూఆర్ఎల్ అని చెప్పేసి అక్కడ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చినాం కదా. ఏదైతే ఇమేజ్ మనం బ్యాక్గ్రౌండ్లో చూపించాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యూఆర్ఎల్ ఇచ్చినాం కదా. ఇక్కడ కూడా సేమ్ ఎట్లా అంటే సో మనం ఇక్కడ యూజ్ చేసేది కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ మాత్రమే. సో దానికి వాల్యూ మాత్రం లీనియర్ గ్రేడియంట్ అని చెప్పేసి లేదా రేడియల్ గ్రేడియంట్ అని చెప్పేసి ఇస్తాం అనమాట. సో నేను చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి చేస్తున్నా. సో ఇప్పుడు ఏంది మనకు ఫస్ట్ మనం లీనియర్ గ్రేడియంట్ అనే దాని గురించి చూద్దాం. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ అని వచ్చింది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఇది ఫంక్షన్ కదా, లీనియర్ గ్రేడియంట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ వచ్చింది. సో దీని లోపల ఏంటంటే మనం మల్టిపుల్ కలర్స్ అనేటివి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమిస్తున్నా అంటే సో రెడ్, సో అండ్ మనం కామా సపరేటెడ్గా ఈ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అనేటివి ఇవ్వచ్చు అనమాట. సో గ్రీన్ అండ్ ఇంకా చెప్పండి ఎల్లో అండ్ బ్లూ అని చెప్పేసి నేను ఇలా 4 టైప్స్ ఆఫ్ కలర్ ఇచ్చిన. సో ఈ 4 టైప్ ఆఫ్ కలర్ ఇస్తే సో ఈ కలర్స్ అనేటివి మనకి ఎలా అప్లై అవుతాయో ఒకసారి చూద్దాం మనం. సో ఒకసారి చూసి ప్రోగ్రామ్ని రన్ చేసి చూస్తే మనం ఫస్ట్ ఏమి ఇచ్చినాం? రెడ్ అనే దాన్ని ఇచ్చినాం. సెకండ్ ఏమి ఇచ్చినాం? సో గ్రీన్ అనే దాన్ని ఇచ్చినాం. థర్డ్ ఏమి ఇచ్చినాం? ఎల్లో అనే దాన్ని ఇచ్చినాం. ఫోర్త్ బ్లూ అనే దాన్ని ఇచ్చినాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అనేటివి మనకి వస్తాయి అన్నమాట. ఓకే, వీటికి మనం ఏంటంటే ఇక్కడ మనం ఈ డైరెక్షన్ అంటే మన కలర్స్ డైరెక్షన్ ఏ డైరెక్షన్లో టాప్ నుంచి బాటమా లేదా లెఫ్ట్ నుంచి రైట్కా లేదా రైట్ నుంచి లెఫ్ట్కా అనేది మనం ఇక్కడ డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో బై డిఫాల్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇచ్చిన కలర్ మనం సో రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ అని చెప్పేసి వరుసగా ఇచ్చినాం కదా. సో ఇవి మనకి ఎట్ట అయినాయి? సో టాప్ నుంచి వచ్చినాయి అనమాట. ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీన్, తర్వాత ఎల్లో గ్రీన్ అనేది మిక్స్ అయిపోయింది, తర్వాత బ్లూ అని చెప్పేసి వచ్చింది కదా. సో మనకి ఇక్కడ ఏంటిని వాటి డైరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అది బై డిఫాల్ట్ డైరెక్షన్ ఏంటంటే సో టాప్ టు బాటమ్ ఆర్డర్ ఉంటుంది. సో దీన్ని మనం టు బాటమ్ అని పెట్టినాం అనుకో. సో టు బాటమ్ అని పెడితే ఏమవుతుంది అంటే టు బాటమ్ అని పెడితే ఇప్పుడు ఏమవుతుంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ దిస్? టు బాటమ్
స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా రాదు. BOTT బాటమ్ అని చెప్పేసి ఇస్తున్నాం. సో ఇప్పుడు దీని కలర్ ఒకసారి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏందని. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది కదా. సో ఇన్ కేస్ మనం టు బాటమ్ ఉంది కదా, టు టాప్ అని చెప్పేసి ఇద్దాం. టు టాప్ అని ఇద్దాం. ఇప్పుడు చూసుకుంటే మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏమొచ్చింది, సో మనకి ఏదైతే కలర్ ఇచ్చినామో ఆ కలర్ అనేది ఫస్ట్ ఇచ్చిన కలర్ అనేది లాస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకు ఇచ్చినాం, టు టాప్ అని చెప్పేసి ఇచ్చినాం. టు టాప్ అని ఇస్తుంది ఫస్ట్ ఇచ్చిన కలర్ మనకి బాటంలోకి వెళ్ళిపోతుంది అనమాట. లాస్ట్ ఏదైతే కలర్ ఇచ్చినామో అవి ఫస్ట్ నుంచి డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇలా మనకి టు బాటమ్, టు టాప్ అండ్ టు రైట్, టు లెఫ్ట్ అని చెప్పేసి ఉంటాయి. టు రైట్ అని చెప్పేసి ఎలా వస్తుంది, మనం ఫస్ట్ ఇచ్చిన కలర్ ఏంది రెడ్. ఓకే కదా, మనం ఇప్పుడు లాస్ట్ కలర్ టువార్డ్ ది రైట్ కావాలి అని చెప్తున్నాం. ఓకే, లాస్ట్ కలర్ రైట్ సైడ్లో ఉండాలని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం లాస్ట్ కలర్ లెఫ్ట్ సైడ్లో ఉండాలని చెప్తున్నాం కాబట్టి సో టు లెఫ్ట్ అని ఇచ్చే, ఇక్కడ టు లెఫ్ట్ అని ఇస్తే ఇప్పుడు ఆ కలర్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇచ్చిన కలర్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇలా మనం డైరెక్షన్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. మనం మన వెబ్ పేజీలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి లీనియర్ గ్రేడియంట్స్ అనే దాన్ని మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు రేడియల్ గ్రేడియంట్ అనే దాన్ని ఎట్లా యూజ్ చేస్తామంటే సేమ్ ఇక్కడ మనం లీనియర్ గ్రేడియంట్ అని యూజ్ చేసినాం కదా. సో దీని ప్లేస్లో మనం జస్ట్ రేడియల్ గ్రేడియంట్ అని యూజ్ చేస్తే ఇక్కడ చూసుకుంటే మనకి రేడియల్ గ్రేడియంట్ అని చెప్పేసి ఫంక్షన్ వచ్చింది. సో ఈ రేడియల్ గ్రేడియంట్ అనే దానికి మనం వాల్యూస్ ఇచ్చేస్తే, అంటే ఏవేవి అయితే కలర్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, నెక్స్ట్ గ్రీన్, నెక్స్ట్ బ్లూ, నెక్స్ట్ బ్లూ సారీ ఇక్కడ కామా బ్లూ, నెక్స్ట్ ఎల్లో అని చెప్పేసి సమ్ కలర్స్ అయితే ఇక్కడ ఇచ్చాను కదా. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసుకుంటే రేడియల్ గ్రేడియంట్ అనేది ఎలా అప్లై అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే రేడియల్ ఇట్లా ఒక సర్కిల్ షేప్ అనేది వచ్చింది. సో మనకేంది, సో లాస్ట్ ఏదైతే ఇచ్చినామో కలర్ లాస్ట్ ఎల్లో ఇచ్చినాం కదా, అది అనేది టాప్ అంటే బయట వైపు కనిపిస్తుంది. ఫస్ట్ ఏదైతే ఇస్తామో అది బయట సర్కిల్ షేప్లో లోపల అనేది మనకి కనపరచడం జరుగుతుంది. సో ఇలా మనం రేడియల్ గ్రేడియంట్ కావాలంటే రేడియల్ గ్రేడియంట్ చేసుకోవచ్చు, అండ్ లీనియర్ గ్రేడియంట్ కావాలంటే లీనియర్ గ్రేడియంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి రేడియల్ గ్రేడియంట్లో ఏముండే, సో టు టాప్ అని చెప్పేసి టు రైట్ అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ రేడియల్ గ్రేడియంట్లో అలాంటి డైరెక్షన్స్ ఏముండేది, దీన్ని సర్క్యులర్ షేప్ ఉంటాము. సో ఫస్ట్ ఇచ్చిన కలర్ ఏంటంటే ఇన్నర్ సర్కిల్లో ఇన్నర్ లోపల వైపు డిస్ప్లే అవుతుంది, లాస్ట్ ఇచ్చిన వాళ్ళు లాస్ట్ వైపు డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది రేడియల్ గ్రేడియంట్ అండ్ లీనియర్ గ్రేడియంట్. సో ఓకే గైస్, ఒక చిన్న ఎలిమెంట్ గురించి నేర్చుకుందాం, HTML ఎలిమెంట్. సో వాట్ ఈస్ దట్, ఏంటిదంటే స్పాన్ అని చెప్పేసి ఒక చిన్న HTML ఎలిమెంట్ ఉంది. సో ఈ స్పాన్ అనే ఎలిమెంట్ ఏంది అంటే ఇట్ ఈస్ ఏ ఇన్లైన్ జెనరిక్ కంటైనర్ ఎలిమెంట్. ఓకే, ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకు ఏదైనా పారా కానీ ఏదైనా HTML పేజ్ ఉంటుంది కదా, వెబ్ పేజ్, ఆ పేజ్లో ఏదైనా చిన్న టెక్స్ట్కి మనం స్పెసిఫిక్గా పర్టికులర్ టెక్స్ట్కి మనం స్టైల్స్ అప్లై చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఈ స్పాన్ అనే ఎలిమెంట్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక పారా తీసుకొని సో హలో దిస్ ఈస్ టెక్ థింకర్ గుడ్ ఛానల్ అని చెప్పేసి ఇస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏదైతే మన ఛానల్ నేమ్ ఉందో దానికి ఒక పర్టికులర్ టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికంటూ మనం స్పాన్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తామని చెప్పిన కదా. సో ఇక్కడ మనం స్పాన్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి ఏదైతే టెక్స్ట్కి మనం సో పర్టికులర్గా ఏదైనా టెక్స్ట్కి మనం
స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నామో దాన్ని మనం ఈ స్పాన్ అనే ఎలిమెంట్ లోపల పెట్టాలి. ఇప్పుడు ఈ స్పాన్కి నేను ఏం చేస్తున్నా అంటే క్లాస్ నేమ్ ఇచ్చేసి మనం ఆ క్లాస్ నేమ్ ఇచ్చేసి స్పాన్ టెక్స్ట్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసేసి మన HTML ఎలిమెంట్ CSS ఫైల్లో దీనికి నేను కలర్ అనేది అప్లై చేస్తున్నాను. నేను దీని కలర్ ఏమైనా అప్లై చేస్తున్నా అంటే ఒకసారి చూసుకుంటే దీని ప్రీవియస్ కన్నా కోడ్ తీసేస్తున్నా. మనకి ఏదైతే క్లాస్ నేమ్ ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు నేను దానికి ఏంటి అంటే ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి రోబోటో అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి 45 పిక్సెల్ అని చెప్తున్నా. అండ్ కలర్ వచ్చేసి ఏమి ఇస్తున్నా అంటే బ్లూ వైలెట్ అని ఉంది కదా, నేను ఇస్తున్నాను ఇలా నేను కొంచెం అనేది టెక్స్ట్ అనేది అప్లై చేసినాను కదా, టెక్స్ట్ స్టైల్ అనేది అప్లై చేసిన. ఇప్పుడు దీన్ని మనం చూసుకుంటే మనకు అవుట్పుట్లో ఎలా వస్తుంది. మనకు ఇక్కడ చూసుకుంటే పారాగ్రాఫ్లో మనం ఏదైతే మిగతాది రాసినామో టెక్స్ట్ హలో దిస్ ఈజ్ టెక్ థింకర్ కోడ్ ఛానల్ అని చెప్పేసి మనకి ఏముంది, మిగతాదంతా పారావైజ్గానే కనిపిస్తుంది. బట్ మనం ఏదైతే స్పాన్ చెప్పేసి ఈ స్టైల్స్ అప్లై చేసినామో టెక్ థింకర్ కోడ్ అని చెప్పేసి దాన్ని మనం చూసుకుంటే దాని టెక్స్ట్ అనేది టెక్స్ట్ సైజ్ అనేది బిగ్గర్గా కనిపిస్తుంది. అండ్ కలర్ అనేది అప్లై అయిపోయింది. దానికి ఫామ్ని కూడా దాని ఫాంట్ అనే స్టైల్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇలా మనం స్పాన్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి ఏదైనా పర్టిక్యులర్ టెక్స్ట్కి మనం స్టైల్స్ని ఇవ్వచ్చు అనమాట. దట్స్ ఇట్ గైడ్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.